ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు. మన ఆదరణ మినిస్ట్రీస్ ద్వారా అనేక సంఘాలు, అనేక మంది ఆదరణ పొందుతూ ఈరోజు ఆదరించబడేటువంటి దేవుని వాక్యములో నుంచి విశ్వాసమును గురించి మనము కొన్ని వచనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. ఆయన దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన వలన ఫలము దొరుకుననియు ఆశించి రావాలనని ఉన్నది కదా. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, ప్రార్థనాపూర్వకంగా వస్తున్నాం, కానీ విశ్వాసము సన్నగిల్లుతూ వస్తున్నాం. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున ఆమె అవిధేయులతో పాటు నశింపక ఆమె రక్షణ పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అన్యురాలు, కానీ దేవుని ప్రజలైనటువంటి వారిని విశ్వాసంతో తన గుడారములో చేర్చుకుని రక్షించింది. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు, వారిని కాపాడాలని ఒక ప్రేరేపణ కలిగి విశ్వాసంతో వారిని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లే అని ఆమె విశ్వాసం ఉంచింది. ఆ రీతిగా దేవుడు ఆమెను ఆశీర్వదించటానికి గొప్ప అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడు. యాకోబు కూడా అంటున్నాడు కదా, యాకోబు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, విశ్వాసం మాత్రమే కాదు, ఒకడు క్రియల మూలముగా నీతిమంతుడవుతాడు, క్రియల మూలమే కాదు విశ్వాసము మూలముగా కూడా నీతిమంతుడిగా తీర్చబడతాడని రాయబడి ఉన్నది. గనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాలలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఉంటున్నాయి. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఏం జీవితమో ఏందో, ఏం పరిస్థితో ఏందో, విశ్వాసం లేని ప్రార్థన చేసి వచ్చారని గుర్తుపెట్టుకోండి. నీవు విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లయితే ఆ రోజే, ఆ వారంలోనే, ఆ మాసంలోనే నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు. ఆశ్చర్యమైన కార్యాలు నీవు జీవితంలో అనుభవించి గొప్పగా సాక్ష్యం చెప్పగలిగే స్థితి, స్థాయి విశ్వాస ప్రార్థన, విశ్వాస సహితమైన జీవితము, దేవునికి ఇష్టమైన అనుభవంలో నువ్వు నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.